హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. సో దేవరా మూవీ ఆల్మోస్ట్ రిలీజ్ రెడీగా ఉందన్నమాట. సో కొంతమంది ఫ్యాన్స్కి చిన్న డౌట్ అయితే ఉంది. అంటే కొరటాల శివ ఆల్మోస్ట్ చాలా మంచి మంచి సినిమాలు తీశాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్. సో అలాగే చాలా మంచి సినిమాలు, భరత్ అనే నేను. సో చాలా మంచి హిట్లు అనమాట. ఆల్మోస్ట్ 100 crore గ్రాసర్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు మన తారక్ ఖాన్తో ఆఫ్టర్ జనతా గ్యారేజ్ మళ్ళీ ఇంకో సినిమా తీయడానికి ఈ సినిమాతో వస్తున్నాడు అనమాట. సో అయితే కొరటాల శివ లాస్ట్ సినిమా చూసుకున్నట్లయితే ఆచార్య చిరంజీవి గారితో అలాగే రామ్ చరణ్ గారితో ఇద్దరితో కాంబినేషన్ పెట్టి తీశాడు ఆచార్య అని చెప్పి. సో ఆ మూవీ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా తక్కువ కలెక్షన్లు, ఆల్మోస్ట్ 0 shares కూడా వచ్చాయి అన్నమాట ఈ మూవీకి. సో అటువంటి కొరటాల శివ అలాంటి ఆచార్య సినిమా తర్వాత తారక్ ఖాన్తో సినిమా తీస్తున్నాడంటే కొంతమందికి కొన్ని డౌట్స్ ఉండొచ్చు. అది కామన్. ఎందుకంటే ఇలాంటి ఫెయిల్యూర్, ఇలాంటి ఫ్లాప్ తీసిన ఆచార్య లాంటి ఫ్లాప్ తీసిన ఒక డైరెక్టర్ మళ్ళీ మన తారక్ ఖాన్తో ఎలాంటి సినిమా తీస్తాడు అని చెప్పి. సో నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఏంటంటే ఇంతకుముందు పూరి జగన్నాథ్ కూడా ఒక ఫ్లాప్ మూవీ తీశాడు. దాని తర్వాతే టెంపర్ మూవీ తీసి హిట్తో కంబ్యాక్ ఇచ్చాడు అనమాట. సో అలాగే సుకుమార్ 1 నేనొక్కడినితో మంచి, అంటే ఒక ఫ్లాప్ అనమాట, మహేష్ బాబుతో తీశాడు. అలాగే ఇమీడియట్గా నానక్ ప్రేమతో సినిమాతో ఒక మంచి హిట్ అయితే వచ్చింది. సో అలాగే చాలా సినిమాలు అయితే ఉన్నాయి. సో తారక్ ఖాన్ వన్స్ ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నాడు అంటే ఆ డైరెక్టర్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకో ఛాన్స్ అని చెప్పి డైరెక్టర్ ఫీల్ అయ్యి ఒక ఫుల్ ఎనర్జీతో ఎప్పుడైనా సినిమా తీస్తాడు. సో అలాంటిది మన కొరటాల శివ గారు అయితే ఆల్మోస్ట్ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. సో చాలా మంచి మంచి సినిమాలకి రైటర్గా కూడా పనిచేశారనమాట. సో అటువంటి డైరెక్టర్ ఇప్పుడు కంబ్యాక్ ఇవ్వడానికి దేవరా సరైన సినిమా అనమాట. ఎందుకంటే RRRతో మన తారక్ ఖాన్కి చాలా మంచి ఫామ్ వచ్చింది. ఆల్మోస్ట్ హాలీవుడ్ వరకు కూడా చాలామంది మాట్లాడుకున్నారు. సో అటువంటి హీరోని పెట్టుకొని ఇప్పుడు కొరటాల శివ చాలా మంచి స్క్రిప్ట్, అలాగే చాలా మంచి క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసి అతనికి తారక్ ఖాన్కి స్క్రీన్ మీద ఎలా అయితే చూపించాలో అవన్నీ కూడా మంచిగా ప్లాన్ చేసుకొని ఈ సినిమా తీశాడు. సో అందుకే మనకు 2 పాటలు పెట్టాడు అనమాట. లేదంటే సింగిల్ పాటలో మూవీ మొత్తం అయిపోయేది. బట్ తారక్ ఖాన్ ఇచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి 2 పాటలు పెట్టాడు అనమాట. సో ప్రతిదీ కూడా, ప్రతి ఎలిమెంట్ కూడా ఈ సినిమాలో హైలైట్ అవబోతుంది. ఆల్మోస్ట్ 3 మూవీస్ కూడా, దావడి సాంగ్, అలాగే చుట్టమల్లె సాంగ్, అలాగే ఫియర్ సాంగ్, 3 సాంగ్స్ కూడా హిందీలో, చాలా లాంగ్వేజెస్లో, మలయాళం, కన్నడ, అన్ని లాంగ్వేజెస్లో కూడా చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. స్పాటిఫై యాప్లో కూడా మనకి ఆల్మోస్ట్ చాలా స్ట్రీమింగ్ మినిట్స్ అయితే దీనికి కలెక్షన్స్ అయితే రికార్డ్ అయ్యాయి. సో ఆ లెక్కల్లో చూసుకుంటే ఖచ్చితంగా దేవరా మూవీ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది పక్కాగా. సో ఆడియో ఫంక్షన్, అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్, సో ట్రైలర్ రిలీజ్ వ్యూస్ అవన్నీ కూడా నేను సపరేట్గా వీడియోస్ మళ్ళీ చేస్తాను అప్కమింగ్ డేస్లో. సో ఇప్పటివరకు అయితే ఇది న్యూస్ గైస్. థ్యాంక్ యూ.